గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జనవరి 15th నైట్ 11 ఆ ప్రాంతాల్లో మా బాబుకి యాక్సిడెంట్ అయింది. హెడ్ ఇంజరీ అయ్యి పిల్లోడు అన్కాన్షియస్లో ఉంటే కొంతమంది జాయిన్ చేసుకోవటం కూడా భయపడ్డారు. ఆ టైంలో డాక్టర్స్ ఎవరు ఉండరని నేను గాబరాపడుతూ ఆ ప్రాంతాల్లో హాస్పిటల్కి వస్తే స్టాఫ్ రిసీవింగ్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఏడుస్తూ ఉన్నాను, కానీ వాళ్ళే వాళ్ళ పిల్లోళ్ళలాగా ట్రీట్ చేసి తీసుకెళ్ళి స్విచర్స్ వేసి ఇమ్మీడియట్గా డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి స్కానింగ్ రిపోర్ట్లు పెట్టి డాక్టర్ గారు చెప్పిన ట్రీట్మెంట్ వాళ్ళు చేశారు. ఎన్ని రోజులు పడుతుందో పిల్లోడు రికవర్ అనుకున్నాను, కానీ వితిన్ 2 daysలో ఐసీయూలోంచి బయటికి జనరల్ రూమ్కి తీసి షిఫ్ట్ చేయటం, తర్వాత అయ్యి ఒకటి కదలట్లేదని దానికి ఆపరేషన్ చేయటం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా రికవరీ అవుతుంది పిల్లోడు కానీ. ఎందుకని అన్నానంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ఆమె అంబులెన్స్ డ్రైవర్ అండి, ఎన్నో కేసులు చూస్తుంటాం కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంటుంది. పిల్లోడిని చూసి ఇంత త్వరగా రికవర్ అయ్యాడండి అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మా డాక్టర్ గారు ట్రీట్మెంట్, ప్లస్ ఆయన పేషెంట్ని ఓన్ చేసుకుని మాట్లాడటం, ఆ హాస్పిటాలిటీ కానీ మాట విధానం కానీ చాలా బాగుందండి. నాకు నచ్చిన విషయాలు ఇవ్వండి, దీని గురించి నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.